అభివాదం చేస్తున్న బీసీ నేతలు. తెలంగాణ బీసీ జేఏసీ ఆవిర్భావం. చైర్మన్గా ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల. బీసీ బంధు 18కి వాయిదా. ఎంపీ రాజ్యసభ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీ కాదు, రాజ్యసభ. ఇదేంటంటే ఇక పార్టీలు ఇచ్చుకుంటాయి. నేను కాదు, కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నా. బీసీ సంఘం అధ్యక్షుడు ఎవరంటే ఆర్ కృష్ణయ్య. అప్పటి నుంచి ఈయన తర్వాత కొద్ది రోజులు రాష్ట్ర అధ్యక్షుడేమో జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇక ఈయననే కంటిన్యూ అవుతుండే, ఇక్కడ ఈయననే కంటిన్యూ అవుతున్నాడు. మరి ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఏమైనా బీసీ సంఘాలను చైతన్యపరిచే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా? లాస్ట్ దాకా కొట్లాడుతున్నారా? దేని గురించి అన్నా అంటే దేని గురించి కొట్లాడారు? మరి అందరిని కలుపుకపోవాలి, కలుపుకపోయి కొట్లాడాలి. ఇక జేఏసీ ఏర్పాటు చేస్తారు. జేఏసీ ఏర్పాటు చేసి ఇక చలో ఇక చుట్టూన్నంత వరకు కాకుండా అందరిని కలుపుకపోవాలి. ప్రతి పార్టీలో ఉన్న నాయకులని జేఏసీలో చేర్చుకోవాలి. జేఏసీల ప్రతి పార్టీ నుంచి అందరిని పిలవాలి. చిన్న పార్టీ, పెద్ద పార్టీ, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇంకా మిగతా విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్నిటిని కలుపుకుంటేనే బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఫస్ట్ మాట్లాడుకోవాలి, అందరిని పిలిపించుకోవాలి, బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకోవాలి. అందరు కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి. మీరంతలో మీరు డిసైడ్ చేసుకొని చైర్మన్ కాదు, అన్ని పార్టీలను పిలవాలి. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ నుంచి అయినా ఆల్ పార్టీస్ నుంచి పిలిచినాక మీరు బీసీ జేఏసీ చైర్మన్ ఎన్నుకుంటే బాగుంటుంది. మీ అంతలో మీరు డిసైడ్ చేసేసుకుంటే అది కాదు, ముందుకు సాగదు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం మార్చి ఉద్యోగ సంఘాలను పిలవండి, విద్యార్థి సంఘాలను పిలువరి, అందరిని పిలిచి బీసీ జేఏసీ ఏర్పాటు చేస్తే బలంగా పనిచేస్తుంది, బలంగా ముందుకెళ్తుంది. దాంట్లో విద్యార్థి నాయకత్వం మెయిన్. విద్యార్థి నాయకత్వం ఉంటే బలంగా ఉరుకులు పెడుతుంది ఉద్యమం, మామూలుగా ఉండదు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తున లేచిందో, విద్యార్థులు ఉంటే బీసీ ఉద్యమం కూడా అట్లా ఉవ్వెత్తున లేస్తుంది. విద్యార్థులకు అప్పచెప్పండి, మీరు వెనకంగా ఉండండి. విద్యార్థులకు అప్పచెప్పి మీరు వెనకంగా ఉండి ఉద్యమం నడిపిస్తే ఆ ఉద్యమం అనేది అప్పుడు నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది అనేది విద్యార్థులు చూపిస్తారు. ఉద్యమం చేయాలన్నా, కొట్లాడాలన్నా విద్యార్థులు కొట్లాడతారు. ఒక ఏజ్ అయిపోయాక, ఏజ్ బార్ అయిపోయాక నువ్వు కొట్లాడాలన్నా, ఉరకాలన్నా, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా వెనక ముందు 1, 10, 15 సార్లు ఆలోచన చేస్తారు. అదే విద్యార్థి లోకం ఉన్నది అంటే తెగించి ముందు కురుకుతుంది. అట్లా వాళ్ళని ముందు వాళ్ళు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అందరిని కలుపుకోవాలి. మిగతా పార్టీ నాయకులని, అందులో ఉన్న బీసీలను అందరిని పిలిచి దానికి ఒక చైర్మన్ అప్పుడు ఎన్నుకుంటే అదొక బలంగా ముందుకెళ్తుంది. కానీ ధనాధన ఎన్నుకొని ఇక చైర్మన్ అయిపోయినా మేమే చైర్మన్, ఇక మేమే కొట్లాడతాం అంటే ఇది కష్టంగా ఉండొద్దు. రేపు 42% రిజర్వేషన్ సాధించే వరకు ఫైట్ చేయాలి. దేనికైనా తెగించి ఉండాలి, తెగింపు ఉండాలి. ఎవరికి ఉంటుంది ఆ తెగింపు? విద్యార్థులకు ఉంటుంది, యువతకు ఉంటుంది. అది ఆలోచన చేయాలి. అది ఆలోచన చేసి అటువంటి అందరు కలిసి ఒక చైర్మన్ ఎన్నుకుంటే అప్పుడు ఉద్యమం ఎట్లా ముందుకు పోతుంది అంటే అట్లా ముందుకు పోతుంది. ఇప్పుడు ఈ పేపర్లో ఎన్నో చిన్నగా ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు? అదే విద్యార్థులు అందరు కలిసి ఉంటే ఈ న్యూస్ ఎంత పెద్దగా వస్తుండేది? మొత్తం పేపర్ మొత్తం ఫ్రంట్ పేజీలో పెద్దగా వస్తుండే. ఆలోచన చేయాలి.